Hello Andy, I'm Dr. Monica Reddy, consultant gynecologist and fertility specialist at Aishwarya Fertility Center, Kondapur. Pregnancy కన్ఫర్మ్ అయ్యే ముందు వచ్చే సూచనలు అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏముంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నార్మల్గా ఒక స్త్రీలో రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో ప్రతి నెల కొన్ని ఎగ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయండి. దాంట్లో ఒక ఎగ్ మాత్రం ఒక మెచ్యూర్ సైజ్కి రీచ్ అయ్యి అంటే అరౌండ్ ఒక 18 to 20 mm సైజ్ రీచ్ అయిన తర్వాత దాంట్లో ఉన్న ఎగ్ అనేది విడుదల జరుగుతుంది. ఆ విడుదల అయిన ఎగ్ ఫాలోపియన్ ట్యూబ్ లోపలికి వెళ్ళి అక్కడ ఒక 24 hours పాటు ఉంటుందండి. సో ఆ సమయంలో భార్యాభర్తలు కలుసున్నట్టయితే హస్బెండ్ యొక్క వీర్యం వైఫ్ యొక్క యోని నుంచి గర్భసంచి లోపలికి వెళ్ళి అక్కడ నుంచి ఫాలోపియన్ ట్యూబ్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఎగ్ని కలుస్తుంది. సో ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత పిండం అనేది ఫాలోపియన్ ట్యూబ్లో ఏర్పడుతుంది. అక్కడ ట్యూబ్లో ఒక 3 to 4 days పాటు పిండం అనేది డెవలప్ అవుతుంటుందండి. దాని తర్వాత ఒక 5 to 6 days టైం పరంగా పిండం అనేది ట్యూబ్ నుంచి గర్భసంచి లోపలికి ట్రావెల్ చేసి గర్భసంచి లోపల ఉన్న పొరలో అతుక్కుంటుంది. సో దీన్ని మనం ఇంప్లాంటేషన్ అని అంటాం. ఒకవేళ ప్రెగ్నెన్సీ లేనట్టయితే ఈ గర్భసంచి లోపలి పొర ఏదైతే ఉందో అది ఋతుస్రావం లాగా ప్రతి నెల బ్రేక్డౌన్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉన్నట్టయితే మాత్రం గర్భసంచి లోపలి పొర ఇంకా మందంగా తయారయ్యి ఆ బేబీకి ఆహారం ఇంకా పోషణ అనేది కల్పిస్తూ ఉంటుంది. సో ఒకవేళ పీరియడ్ అనేది మిస్ అయితే అంటే సపోజ్ ఈ మంత్ మీకు 1వ తారీఖు పీరియడ్ వచ్చింది, వచ్చే నెల మీకు 1st తారీఖుకి పీరియడ్ రాలేదు. సో ఇమ్మీడియట్గా మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నట్టయితే రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో పాజిటివ్ అనేది వస్తుంది. సో పీరియడ్ మిస్ అయితే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రెగ్నెన్సీ రూల్ అవుట్ చేసుకోవాలి. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండేవాళ్ళు అంటే ఒకవేళ నెలలు కరెక్ట్గా రాని స్త్రీలలో మనం ఒక 1 week to 10 days టైం తీసుకొని ఆ తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోమని చెప్తాం. సెకండ్ వచ్చేసి ఇప్పుడు బేబీ గర్భసంచిలో పెరిగేటప్పుడు ప్రెగ్నెన్సీలో బాడీలో చాలా చేంజెస్ హార్మోనల్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో హార్మోన్స్లో మెయిన్గా బేబీ హెచ్సిజీ అనే హార్మోన్ అంటే హ్యూమన్ కొరియోనిక్ గొనాడోట్రోపిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ చేస్తుంది. అలాగే అండం విడుదలైన ఫాలికల్ నుంచి అంటే అది కార్పస్ లూటియం లాగా ఫామ్ అవుతుంది. దాని నుంచి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ అనేది కూడా ఎక్కువ శాతంలో పెరుగుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో ఈ హార్మోన్స్ వల్ల మనకి కొన్ని సిమ్టమ్స్ అనేవి తెలియొచ్చండి. సో దాంట్లో వచ్చేసి వికారం, వాంతులు ఇలాంటి సిమ్టమ్స్ అనేవి హెచ్సిజీ అనే హార్మోన్ పెరగడం వల్ల మనకి ఎక్కువగా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ వలన రొమ్ములు బరువుగా అనిపించడము, నొప్పులుగా అనిపించడము ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాము. ప్లస్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ వలన పేగుల కదలిక కొంచెం తగ్గిపోయి మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ లాంటిది కూడా చూస్తూ ఉంటాం. సో ఇది కూడా ఒక ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్ అండి. దానితో పాటు గర్భసంచిలో బేబీ పెరగడం వల్ల యూట్రస్ ప్రెషర్ అనేది దాని ముందు వెనకాల ఉండే ఆర్గన్స్ పైన కూడా పడుతూ ఉంటుంది ఎంతో కొంత. సో గర్భసంచి ముందు మనము మూత్రం సంచి అనేది ఉంటుంది అంటే యూరినరీ బ్లాడర్ అనేది ఉంటుంది. సో దానిపైన ప్రెషర్ పడడం వల్ల యూరిన్ కూడా ఎక్కువ వెళ్తూ ఉంటారండి అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే హార్మోనల్ చేంజెస్ వల్ల ఆడవాళ్లలో నీరసం అనేది ఎక్కువ ఉండడము, ఎక్కువగా నిద్రపోవడము, హెడేక్ రావడము, ప్లస్ బ్యాక్ ఏక్ కూడా రావచ్చండి. బ్యాక్ ఏక్ ఎందుకు వస్తుందంటే గర్భసంచిలో బేబీ పెరగడం వల్ల గర్భసంచికి చుట్టూ ఉన్న లిగమెంట్స్ అనేవి స్ట్రెచ్ అవ్వడం వల్ల కూడా బ్యాక్ ఏక్ అనేది వస్తుంది. కొంతమందిలో మనము మైల్డ్గా బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ చూస్తూ ఉంటామండి. దీన్ని మనం ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని అంటాం. ఇది ఎందుకు వస్తుందంటే బేబీ అనేది గర్భసంచి లోపల పొరలో ఇంప్లాంట్ అవుతూ ఉన్నప్పుడు కొంతమందిలో స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ ఉండొచ్చండి. సో ఇది మైల్డ్ బ్రౌనిష్ కలర్ అయినా లేకపోతే లైట్ పింక్ కలర్లో అయినా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక 1 to 3 days వరకు ఉండడం అనేది చాలా నార్మల్. సో ఇది అందరికీ కనిపించకపోవచ్చు, కొంతమందిలో మాత్రం కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి సూచనలు మీకు ఏమైనా అనిపించినట్టయితే వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోండి అండ్ మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి.